నమస్కారం, నేను డాక్టర్ కంచన్ సింగ్. ఈ రోజు వీడియోలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ఈ రోజు వీడియోలో నేను మీ అందరితో కిడ్నీ రోగుల పూర్తి రోజు ఆహార ప్రణాళికల గురించి మాట్లాడబోతున్నాను. అవును, ఆహారం కిడ్నీ రోగులకు చాలా ముఖ్యమైనది. కిడ్నీ రోగులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఆహారం చాలా ముఖ్యమైనది. మనము తినే ఆహారం నేరుగా మన శరీరంపై ప్రభావం చూపుతుంది. మనం తప్పుగా తింటే మన శరీరానికి ఏమవుతుంది? బాగుండదు. మనం మంచి ఆహారం తింటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అదే విధంగా ఒకరు కిడ్నీ రోగి అయితే అతని ఆహారం తప్పుగా ఉంటే, మంచి ఆహారం తీసుకోకపోతే లేదా సమతుల్య ఆహారం తీసుకోకపోతే అతని శరీరంలో ఉన్న విష పదార్థాలను కిడ్నీ పూర్తిగా ఫిల్టర్ చేయలేను. అప్పుడు మీరు చూస్తారు, మీ లెవెల్స్ ముఖ్యంగా క్రియాటినిన్, బ్లడ్ యూరియా, పొటాషియం, ఫాస్ఫరస్ మరియు సోడియం ఇవి ఏమవుతున్నాయి? పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. కాబట్టి ఒక కిడ్నీ రోగికి ఆహారం చాలా ముఖ్యమైనది. ఎప్పుడైనా కిడ్నీ రోగి మన భారత హోమియోపతికి వస్తే మన ట్రీట్మెంట్లో 50% మన ఆహారమే ఉంటుంది. రోగులు ఆహారాన్ని పాటిస్తారు మరియు వారు తమ లెవెల్స్ను తగ్గించుకుంటారు. కాబట్టి నేను మీకు అలాంటి ఆహారాన్ని చెప్పబోతున్నాను. ఇది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మరి మనం బ్రేక్ఫాస్ట్తో ప్రారంభిద్దాం. ఒక కిడ్నీ రోగి బ్రేక్ఫాస్ట్లో గోధుమ మరియు గోధుమతో తయారైన పదార్థాలను తీసుకోవచ్చు. ఉదాహరణకు పోహా, దలియా, ఓట్స్, ఉప్మా, సూజీ వంటి వాటిని రోగి తినవచ్చు. దీనితో పాటు రోగి స్టఫ్ పరాఠా కూడా తినవచ్చు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మనం ఎలాంటి స్టఫ్ పరాఠాలు తినవచ్చు? మీరు ముల్లంగి స్టఫ్ పరాఠాలు తినవచ్చు, అలాగే క్యారెట్ స్టఫ్ పరాఠా కూడా వాడుకోవచ్చు. కానీ ఇందులో కూడా మీరు ఒక విషయాన్ని ప్రత్యేకంగా గమనించాలి. మీరు తయారు చేసే స్టఫింగ్ను ముందుగా లీచింగ్ ప్రాసెస్లో ఉంచాలి. క్యారెట్ లేదా ముల్లంగిని మీరు ఎప్పుడైనా గ్రేట్ చేసిన తర్వాత వాటిని కనీసం అరగంట పాటు ల్యూక్ వార్మ్ వాటర్లో లీచింగ్ ప్రాసెస్ కోసం నానబెట్టాలి. అదంతా చేసిన తర్వాతే మీరు వాటిని స్టఫింగ్గా వాడుకొని తినవచ్చు. మీరు మిఠాయి దలియా తినాలనుకుంటే అది డయాబెటిస్ లేని పేషెంట్స్కి మాత్రమే అనుమతించబడింది. డయాబెటిక్ పేషెంట్స్కు మిఠాయి దలియా తినడం పూర్తిగా నిషేధించబడింది. దీనితో పాటు మీరు ఉప్పు దలియా కూడా తినవచ్చు, ఉప్పు పోహా కూడా తినవచ్చు, అలాగే ఉప్పు ఉప్మా కూడా తినవచ్చు. కానీ మీరు ఉప్పు పరిమాణాన్ని చాలా తక్కువగా ఉంచాలి మరియు సాధారణ ఉప్పు బదులు సేందా ఉప్పు మాత్రమే వాడాలి. ఇప్పుడు మనం ముందుకు సాగుదాం, లంచ్కి వెళ్దాం. లంచ్లో ఒక కిడ్నీ పేషెంట్ ఏమి తినవచ్చు? మనమంతా భారతీయులం. మనకు తినడంలో ఏది ఎక్కువగా నచ్చుతుంది? దాల్, రోటీ మరియు కూరగాయలు. అదే విధంగా కిడ్నీ పేషెంట్లకు కూడా దాల్, రోటీ, కూరగాయలు తినాలి. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మనం ఈ కూరగాయలను తినవచ్చు అంటే మీరు భూమిలో పెరగని, భూమి మీద పెరిగే కూరగాయలను తినవచ్చు. మీరు భూమిలో పెరిగే కూరగాయలను తింటే మీ లెవెల్స్ పెరుగుతాయని కనిపిస్తుంది. ప్రత్యేకంగా పొటాషియం స్థాయి పెరుగుతుందని కనిపిస్తుంది. మీరు పొటాషియం ఎక్కువగా ఉండే కూరగాయలను పూర్తిగా నివారించాలి. ఇప్పుడు పొటాషియం ఎక్కువగా ఏ కూరగాయల్లో ఉంటుంది? ఉదాహరణకు ఆకుకూరలు. మీరు ఆకుకూరలు తినకూడదు. మీరు భూమి మీద పెరిగే కూరగాయలు, ఉదాహరణకు సొరకాయ, బీరకాయ, టిండోరా వంటి వాటిని తినవచ్చు మరియు రొట్టె కూడా తినవచ్చు. కానీ రొట్టె ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, అది మైదాతో తయారు చేసినది కాకూడదు. మీరు గోధుమ పిండితో చేసిన రొట్టె తినవచ్చు, వీట్ ఫ్లోర్ తినవచ్చు, అలాగే రాగి కూడా వాడవచ్చు, మిల్లెట్స్ కూడా వాడవచ్చు. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, మనం పప్పు కూడా తినాలా అని. పప్పులో ప్రోటీన్ ఉంటుంది. మీకు ప్రతి ప్రోటీన్ ఉన్న పప్పు అనుమతించలేము, కానీ మేము మునగపప్పు మాత్రం ఖచ్చితంగా అనుమతిస్తాము. మీరు మునగపప్పు తినవచ్చు. ఎందుకంటే వీటిలో ఏముంటుంది అంటే ఇవి సులభంగా జీర్ణమవుతాయి మరియు వీటిలో తక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. మీరు మునగపప్పు తింటే మీ లెవెల్స్ ఎప్పుడూ పెరుగుతున్నట్లు కనిపించవు. ఇప్పుడు మనం డిన్నర్ డైట్ వైపు వెళ్దాం. ఇప్పుడు మీరు డిన్నర్ డైట్లో ఏమి జోడించాలి? మీరు ఏది అదనంగా జోడించాల్సిన అవసరం లేదు. మీ లంచ్ డైట్ ఎలా ఉందో అదే విధంగా డిన్నర్ డైట్ కూడా ఉంచాలి. కానీ మీరు తప్పనిసరిగా గమనించాల్సింది ఏమిటంటే, మీరు అధికంగా పొటాషియం ఉన్న కూరగాయలు తినకూడదు, తక్కువ పొటాషియం ఉన్న ఆహారమే తీసుకోవాలి. కాబట్టి నేడు అందరికీ స్పష్టంగా అర్థమై ఉండాలి, ఒక కిడ్నీ రోగి రోజంతా ఏమీ తినాలి, ఏమీ తినకూడదు. ఈరోజు వీడియోలో ఇంతే. మళ్ళీ నేను తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.